హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూడకపోయి ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, అప్పుడే మీకు ఈ వ్లాగ్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు మాకు లాస్ట్ డే అనమాట బ్యాంకాక్లో. సో బ్యాంకాక్ ట్రిప్కే లాస్ట్ డే రోజు. సో మా ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. సో మాకు నైట్ 8:30కి అలా ఫ్లైట్ ఉంది. సో ఆ గ్యాప్లో మేము ఏమేమి కవర్ చేయగలుగుతాం అనేది ఈ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు వెళ్ళేసిన ఆ రూమ్ ఎలా ఉందనేది చూసేసాను. కార్డు పెడితే మాకు ఇక్కడ ఏసీ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ ఆన్ అవుతుంది. సో ఒక కెటిల్, 2 కప్స్, దాంతోపాటు టీ ఐటమ్స్, ఒక ఎక్స్ట్రా 2 కప్స్ ఇచ్చారు, ఐ మీన్ గ్లాసెస్ ఇచ్చారు తాగడానికి, వాటర్, ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు. తర్వాత ఒక మంచి అంటే నార్మల్ టేబుల్, దాంతోపాటు ఇక్కడ మేము వాడుకున్నాం యాక్చువల్లీ బ్యాంకాక్లో పటాయాలో 2 ప్లేసెస్లో మాకు ఎయిర్ డ్రైయర్ ఇచ్చారనమాట. సో ఒక టీవీ ఉంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్. మిర్రర్. సో 3 బెడ్స్ ఇచ్చారు. సో ముగ్గురం కాబట్టి సపరేట్ బెడ్స్. ఇక్కడికి వెళ్ళి కూడా ఇట్లా వ్యూ ఉంది. సో దీంట్లో ఒక లాకర్ కూడా ఇచ్చారు, మంచి క్యూట్ లాకర్. ఇంకెంటీయే, ఒక హ్యాంగర్ ఉంది. ఇది వాష్రూమ్, టబ్ వాష్రూమ్. మళ్ళీ ఇక్కడ ఒక మిర్రర్. సో మీకు నేను ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్తూ ఉన్నాను కదా, హెచ్ఎన్ కాటేజెస్ నుంచి వచ్చాము మేము అని. సో మేమైతే 17K పే చేసామన్నమాట పర్ హెడ్ ఈ ఐటనరీ కోసం. సో ఈ ఐటనరీ 5th డే ఐటనరీ మాత్రం వాళ్ళ త్రూ వెళ్ళలేదు. మేము పర్సనల్గా మనీ పెట్టుకొని, అది కూడా తైబాత్లో పెట్టుకొని వెళ్ళాము. సో వాళ్ళ ఐటనరీ ఎలా ఉండే అంటే బ్రేక్ఫాస్ట్, సఫారీ వరల్డ్, దాని తర్వాత ఎయిర్పోర్ట్ ఉండే అనమాట. సో మాకు ఆ ఐటనరీ నచ్చలేక మేము ఏం చేసామంటే ఒక క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి బ్యాంకాక్లో చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటాయి. మేమైతే 2 టెంపుల్స్ కవర్ చేయగలము బికాజ్ మాకు నైట్ ఫ్లైట్ ఉంది కాబట్టి. సో మనం ఫస్ట్ వచ్చేసిన టెంపుల్ వచ్చేసి టెంపుల్ ఆఫ్ రిక్లైనింగ్ బుద్ధ అనమాట. సో ఈ టెంపుల్ లోపలికి రావాలంటే పర్ హెడ్ 300 తైబాత్ పెట్టుకొని రావాలి. లోపల టికెట్ వచ్చేసి
సో ఈ టెంపుల్ మొత్తం కవర్ చేయాలంటే మనకి మినిమం ఒక హాఫ్ డే అయితే పక్క పడుతుంది. సో టువర్డ్స్ ఇప్పుడైతే మెయిన్ థింగ్ వచ్చింది మనం ఈ రిక్లైనింగ్ బుద్ధ చూడడానికి కాబట్టి టువర్డ్స్ రిక్లైనింగ్ బుద్ధ వెళ్తున్నాము. సో చాలాసేపు మేము వెతికి స్పాట్ దగ్గరకు వచ్చాము. సో ఎగ్జాక్ట్ మనం ఎగ్జిట్ అవుతాం కదా ఈ టెంపుల్కి, ఆ ఎగ్జిట్ అయ్యే ముందే ఉందన్నమాట. సో మోస్ట్ ప్రాబ్లీ అందరూ ఈ బుద్ధని చూడడానికి వెళ్తారు ఈ టెంపుల్కి వెళ్ళడం మాత్రం. సో ఎప్పుడైనా మీరు వెళ్తే మాత్రం చూడడం మర్చిపోకండి. మీరు టెంపుల్ మొత్తం తిరిగేసి వచ్చాక ఎగ్జాక్ట్ ఎగ్జిట్ అవుతారు కదా, అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫస్ట్ రిక్లైనింగ్ బుద్ధ అంట ఇది. సో 46 మీటర్స్ లాంగ్, 15 మీటర్స్ టాల్ ఉంది. సో టోటల్ వచ్చేసి 151 ఫీట్ ఉంటుంది మీకు ఇది రిక్లైనింగ్ బుద్ధ. ఒక ఎండ్కి వచ్చేసరికి మీకు క్లియర్గా కనిపిస్తుంది పడుకున్నట్టు ఇలా. సో ఎప్పుడైనా వెళ్తే మాత్రం వెళ్ళి చెక్అవుట్ చేయడం మర్చిపోకండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అక్కడ ప్లేస్. మేము ఆ రిక్లైనింగ్ బుద్ధ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి మేము డైరెక్ట్గా వాటరున్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఈ వాటరున్ టెంపుల్కి మీరు లోపలికి వెళ్ళక ముందే మీకు బయట చాలా మంది జనాలు కనిపిస్తారు. మేకప్ స్టూడియోస్ ముందు ఉంటారనమాట, చిన్న చిన్న మేకప్ స్టూడియోస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళే మీరు కార్ దిగిన వెంటనే అప్రోచ్ అవుతూ ఉంటారు. కమ్ ఇన్ సైడ్ అని చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళు బయట కూడా మాట్లాడారు, కమ్ ఇన్ సైడ్ అనే చెప్తారు. సో వాళ్ళు లోపలికి వెళ్ళినసరికి వాళ్ళు మాకు చెప్తారనమాట. సో మేము ఇట్లా మేకప్కి ఇంత తీసుకుంటాము, థై డ్రెస్కి ఇంత తీసుకుంటాము, మీకు ఈ ఎక్విప్మెంట్ కావాలి, అంబ్రెల్లా కావాలి, స్పెట్స్ కావాలి, సమ్ టైప్ ఆఫ్ థింగ్స్ కావాలి ఫొటోస్ దిగడానికంటే మీ ప్రైస్ తీసుకుంటాం అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మనం ఒక ప్రైస్కి వాళ్ళతో కమిట్ అయినాక మేకప్ ఇవన్నీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో డ్రెస్ ఇంకా మేకప్ రెండు కలిపి వాళ్ళు 250 తైబత్ పర్ హెడ్ తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకి కన్విన్స్ చేస్తారనమాట, ఫోటోగ్రాఫర్ని తీసుకోండి మంచిగా వస్తాయి ఫొటోస్ అని, మీకు కొన్ని ఫొటోస్ చేస్తారు. సో చాలా కన్విన్స్ చేస్తారు. మీకు 2500 తైబత్ అని ఫస్ట్ చెప్తారు, తర్వాత మనం వద్దంటే 1500 తైబత్ అంటారు. సో 1500 తైబత్ మాతో బార్గెనింగ్ చేశారనమాట తీసుకోమని. సో మన 1500 తైబత్ అంటే మన ఇండియన్ ప్రైస్లో 4500 అనుకోండి ఆల్మోస్ట్ దగ్గర. సో మాకు ఎందుకు అంత వర్త్ అనిపించలేదు, బికాజ్ మేము టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు మనీ పెట్టుకోవాలి. మనము 200 తైబత్ పర్ పర్సన్ పెట్టుకోవాలంటే దగ్గర 600 పెట్టుకోవాలి, 600 రూపీస్ పెట్టుకోవాలి పర్ హెడ్ లోపలికి వెళ్ళడానికి. సో దానివల్ల మేము ఇంకా వద్దని చెప్పాము. మేము ఎలాగో ముగ్గురం ఉన్నాం కాబట్టి ఎవరిది వాళ్ళం ఫొటోస్ తీసుకోగలుగుతాము. ఇవన్నీ కలిపి మేకప్, డ్రెస్, చెప్పులు అన్నీ కలిపి 250 బాత్. 250 బాత్ అంటే మన ఇండియా ప్రైస్లో 250 into 3 చేస్తే మన అయ్యనర తెలిసిపోతుంది. కానీ చాలా ఎండగా ఉంది ఇక్కడ, ఘోరం వేడిగా ఉంది. సో ఈ టెంపుల్ వచ్చేసి చైప్రయాగ్ రివర్తో కనెక్టెడ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు నా డిన్నర్ క్రూజ్ బ్లాగ్ చూసుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ నేను క్రూజ్ షిప్ నుంచి చూపించాను ఈ టెంపుల్ అని వచ్చేసి. సో ఒకవేళ మీరు ఆ బ్లాగ్ చూడకపోయి ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చిన్న క్లిప్ పెడతాను నీకు, నైట్ ఎలా కనిపించింది ఈ టెంపుల్ అనేది. సో ఒకవేళ మీరు ఈ టెంపుల్కి ప్లాన్ చేస్తున్నారు, థై డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నారు, ఏమైనా అట్లాంటివి ఉంటే మాత్రం కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, ఎండ పడక ముందు స్టార్ట్ అవ్వండి. సో దట్ కొంచెం పీస్ఫుల్గా అవుతుంది. బికాస్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ పీక్ టైంలో 12-1 o'clock ఆ టైంలో వెళ్ళాము. బేసికలీ మాకు తెలియదు ఇక్కడ థై డ్రెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయని.
సో మాతో పాటు ఒక అంకుల్, ఒక ఆంటీ వచ్చారనమాట. సో వాళ్ళ త్రూయే మాకు ఈ పర్సన్ తెలుసు. సో ఈ పర్సన్ వచ్చేసి థాయిలాండ్‌లోనే ఉంటారు. సో ఆయనకి ఓన్ వెహికల్ ఉంది. ఆయననే మొత్తం అన్నీ తిప్పుతారనమాట. మీరు డేకి ఇంత అని పే చేశారనుకోండి, ఆయన మీకు అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తారు. సో ఆయన నంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. సో మేము అక్కడి నుంచి కొద్దిగా షాపింగ్ చేసుకోవడానికి ప్లాటినం మాల్‌కెళ్ళాము. సో ప్లాటినం మాల్‌లో కూడా చాలా మంచి షాపింగ్ ఏరియా. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. చాలా మంచివి దొరుకుతాయి మీకు అక్కడ. సో అదంతా చూసుకున్న తర్వాత మేము మంచి కోకోనట్ ఐస్ క్రీమ్ తిన్నాము. కోకోనట్ ఐస్ క్రీమ్ తినేసి అక్కడి నుంచి మళ్ళీ సేమ్ వే మేము 4th డే ఎక్కడికి తినడానికి వెళ్ళామో అదే స్పాట్కి వెళ్ళిపోయి తినేసామన్నమాట. తిన్న తర్వాత ఇంకా మేము ఎయిర్పోర్ట్కి కూడా కాసేపట్లో స్టార్ట్ అయిపోతున్నాము. సో ఆల్మోస్ట్ ట్రిప్ కూడా ఎండ్ అయిపోయినట్టే. ఇంకొక చిన్న రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను హెచ్ఎన్ కాటేజెస్ మీద, ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయి ఉంటే. సో ఆల్మోస్ట్ మేమైతే 17K to 18K పే చేసాం వాళ్ళకి. సో ఫుడ్కి వచ్చేసరికి వాళ్ళు జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ అనేది మన మీదనే ఉంటుందన్నమాట. సో డిన్నర్కి మనం మళ్ళీ సపరేట్గా మనీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకోటి రూమ్స్ వచ్చేసి మన కాటేజెస్ వచ్చేసి బాగానే ఉన్నాయి. అక్కడైతే మంచిగా చెప్తాను, 5 on 5 ఇస్తాను నేను. ఇంకో ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళే తీసుకెళ్తారు. వాళ్ళకు ఒక పెద్ద బస్సు ఉంటుంది. ఆ బస్సులో అందరినీ తీసుకొని వెళ్తారనమాట. సో కమింగ్ టు ద ఐటినరీ అయితే నాకైతే నా పరంగా నేను ఐటినరీ ఎంత ఇస్తానంటే 7/10 ఇస్తాను. ఒకవేళ మీకు కావాలి ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే నావి వీడియోస్ అన్నీ ఉన్నాయి. డే 1 నుంచి డే 5 వరకు నేను క్లియర్గా వీడియోస్ అనేది పెట్టాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి. అప్పుడు మీకు క్లియర్గా ఐటినరీ కోసం కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఏవే ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ డేలో ఎక్కడ తీసుకెళ్తారు అనేది క్లియర్గా నేను మెన్షన్ చేసి పెట్టాను వీడియోస్లో. ఒకవేళ మీరు మనీ ఎక్స్చేంజ్ చేసుకుందాం అట్లాంటి ప్లాన్స్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం ఇండియాలోనే చేసుకొని రండి, థాయిలాండ్లో చేసుకోకండి. హెచ్ఎన్ కాటేజెస్ వాళ్ళతో కూడా గైడ్స్తో కూడా చేసుకోకండి ఎక్స్చేంజ్, బికాజ్ వాళ్ళు ఎక్స్చేంజ్ రేట్ చాలా ఎక్కువ పెట్టేస్తారు. సో ఆల్మోస్ట్ కొద్దిసేపట్లో మేము ఇండియాకి వెళ్ళిపోబోతున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్స్.